మొత్తం అంతా పిఎల్ఏనండి? ఆల్మోస్ట్ స్వర్ణను సంపత్ స్వర్ణ 13, 18 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అవన్నీ అవి ఎవరండి? అంటే మేము రావడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నుంచి మనకి దిత్వా తుఫాన్ అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందుకే రైతులకు అవగాహన కల్పించాలని మీరు చూసే ఉంటారు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా, మన ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారు కూడా లింగపాలెం మండలంలో ఈ రైతన్న మీకోసం కార్యక్రమాలు కూడా రైతులకు అప్రమత్తం చేశారు. ఏంటంటే ఇలా ధాన్యం అంతా జాగ్రత్త పెట్టుకోండి, వర్షంలో తడిస్తే మళ్ళీ మొలకలు రావడం. ఎందుకంటే ఇప్పుడు ఆఖరి చివరి దశ మీరు తీసుకొని ఇప్పుడు మిల్లుకి వేసుకోవడం, పంపించుకోవడమే. ఎటువంటి ఏమైనా మిల్లు ప్రాబ్లం కానీ లేకపోతే గోను సంచుల ప్రాబ్లం కానీ మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేవు. నీట్గా కోత కోసుకున్నారు, జాగ్రత్తగా పెట్టుకున్నారు. అదిగా ఇవన్నీ చెప్పడం మీరు ఉన్న ఈ రైతులందరూ కూడా, మీరు కూడా మా సిబ్బందికి కూడా మేము తెలియజేసాము. అటు గవర్నమెంట్ కూడా, మన కూటమి ప్రభుత్వం కూడా మనందరూ కూడా పూర్తిగా సహకారం చేస్తూ ఎవరికెవరికన్నా ఇది కూడా అప్రమత్తం చేస్తున్నారు. అందుకని మీరు రేపు 1వ తారీఖున మన సీఎం గారు కూడా ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ మన ఉంగుటూరులో, పెన్షన్ల కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్కి వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తుఫాన్ హెచ్చరిక ఉంది కాబట్టి రైతులకు తెలియజేయాలని చెప్పడం కాబట్టి ఇక్కడికి వచ్చాం మేము. ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే ఈ రోజు రేపట్లో అధిక వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వాతావరణ శాఖ తెలియజేయడం కాబట్టి మీరు తప్పకుండా ఈ అంతా కూడా గోను సంచులో పెట్టుకొని ముందుగానే ఆరబెట్టుకొని జాగ్రత్తగా ఒబ్బిడి చేసుకోండి. మీకు ఎక్కడన్నా గోడౌన్స్ ఏమైనా ఉన్నాయా? గోడౌన్స్ లేవు, పంపించేసుకోవడమే. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. మనకి లారీల ప్రాబ్లం కానీ గన్నీస్ ప్రాబ్లం కానీ ఏం లేదు కదా. ఏదైనా ఉంటే మాత్రం వెంటనే మా సిబ్బందికి తెలియజేయండి, మాకు తెలియజేస్తే మేము వెంటనే ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రస్తుతానికి మన జిల్లాలో కూడా నిన్న కూడా కలెక్టర్ గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదంటున్నారు, అప్రమత్తం చేయమని చెప్తున్నారు. అందుకని మేము తిరుగుతున్నాం. మీరు కూడా పూర్తిగా రైతులందరూ కూడా సహకరించండి. డబ్బులు ఎవరికన్నా పడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? అంటే మేము రైతుల్ని కనుక్కున్నా. చెప్పమ్మా. యాక్చువల్గా అయితే సార్ మనకి మిల్లి దగ్గరికి వెళ్ళినట్టే వెంటనే ఏ ప్రాబ్లం లేకుండా అక్నాలజ్మెంట్ అయిపోతున్నాయి సార్. మనకి ఇక్కడ ఏంటంటే సార్ నామ్స్ ప్రకారం మనం 17, 16 రూపాయలు ఎంసీ ఉన్న వాళ్ళకి గణేష్ రికార్డు బేస్ చేసుకుని రికార్డ్స్ అనేది ఇష్యూ చేస్తాం సార్. వెంటనే వాళ్ళకి ఎన్నైతే బ్యాగ్స్ అయినాయో వెంటనే లారీ సూపర్ మంచి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. మిల్లికి వెళ్ళినట్టే మన నామ్స్ ప్రకారమే అక్కడ కూడా రావడం జరుగుతుంది సార్. మిల్లర్స్ దగ్గర ఏం ఇబ్బంది లేదు సార్. కటింగ్స్ గట్టా కూడా మనకి మిల్లు లాగిన్లో అక్నాలజ్మెంట్ చేసినామంటే కూడా వెంటనే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అక్నాలజ్ చేస్తే ఆ రోజు లోడ్ పంపితే ఈవినింగ్ లోపు పేమెంట్ అనేది పడిపోతుంది. చాలా మటుకు 24 గంటల లోపే పడుతుంది, 24 hours లోపే పడుతుంది సార్, ఇబ్బంది లేకుండా. ఇప్పటివరకైతే ఎలాంటి ఎఫ్టీఓస్ రిజెక్ట్ కానీ ఏమీ లేదు సార్. నుండి కూడా మీకు రిజెక్ట్ అయ్యడం కూడా కారణం ఏంటంటే ఏమైనా మీ తంబు, ఏలుముద్ర, ఆధార్ లింక్ అవ్వకపోవడం అలాంటివి తప్ప ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అకౌంట్లు పడుతున్నాయి. మనకి అవి కూడా మన కలెక్టర్ గారి గ్రూప్ లో ఎప్పటికప్పుడు పెడుతున్నారు సార్, ఆర్ఎస్కే వైజ్ గా. ఒకవేళ ఏమైనా ఉంటాయి కనుక మనకి ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు సార్. లేదు, ప్రాబ్లం అయితే లేదు. దగ్గర 120 మంది రైతులు దాన్ని వెళ్ళింది సార్. దగ్గర 80 లోడ్ల వరకు వెళ్ళినాయి సార్. ఎలాంటి ఎఫ్టీఓ రిజెక్ట్ అవ్వడం కానీ పేమెంట్ ఆగడం కానీ ఏమీ లేదు సార్. ఎన్ని ఎకరాలు ఉంటుంది మన మండలంలో వచ్చేసి 7,000 ఎకరాలు ఉందండి. ఇంకా 7,250 ఎకరాలు ఉంది. ప్రస్తుతానికి మొత్తం 11,700 ఎకరాలు గాను. అందరికి కూడా మేము ప్రతి గ్రామంలో కూడా తిరిగి అప్రమత్తం చేస్తున్నాం రైతులకి. మా సిబ్బందికి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి, ప్రభుత్వం ద్వారా కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే వాతావరణం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి రైతులని అప్రమత్తం చేస్తూ మేము కూడా తగు చర్యలు, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి రైతుని కోరుకుంటున్నాం. మన ఆర్ఎస్కే నుండి కూడా తరపున సార్ మనకి దీన్ని మనం కొంచెం ఏంటంటే సార్ మనం ఒక 2 గింజలు నోట్లు వేసుకుంటే మెత్తగా తగులుతుంది సార్. ఇందులో ఇంకా తేమ కూడా కనపడుతుంది. ఈ రోజు ఆరతిస్తున్నారు సార్. రైతు వచ్చాడు సార్ మన దగ్గరికి. ఈవినింగ్ వరకు ఆరబెట్టండి, సాయంత్రం వస్తారండి. మొత్తం అంతా కూడా కోత మిషన్ ద్వారా చేయడం అంతేనా? ఇక్కడ మనుషుల ద్వారా చేసింది ఏం లేదు. కొంచెం మంచు అది పట్టి మార్నింగ్ చేశారు సార్. సుమారుగా ఎన్ని బస్తాలు వచ్చిందండి మీకు ఎకరానికి? అలాగే అండి 32, 30 అలా అవుతుంది. 35 లోపే అవుతున్నాయి సార్. 4 మిషన్లలో తుఫాన్ వల్ల 40 బస్తాలు అయ్యేది 30 బస్తాలు అవుతుంది. పాలు పోసుకునే గింజ అంతా కూడా సార్ వర్షం ఒక నైట్ కురిసింది కదా సార్ 1 గంట తర్వాత. దానివల్ల పాలు కింద అయిపోయింది. ఎఫెక్ట్ ఎక్కువ ఉందండి. నుంచునే కనుక పోత సుంకు మొత్తం కడిగేసింది. కడిగేయడం వల్ల 7 నుండి 8 బస్తాల వరకు దిగుబడి. ఎకరం వచ్చి సుమారు 10 బస్తాలు తేడా. 8 నుండి 10 బస్తాలు సార్ యావరేజ్.